తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో నేడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనకు వెళ్లటం ప్రాధాన్యత సంతరించుకుంది. సుప్రీంకోర్టు ప్రభుత్వానికి చివాట్లు వేసిన నేపథ్యంలో జనసేనాని పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన నేడు తిరుమలకు చేరుకుంటారు. 2 రోజుల పాటు అక్కడే బస చేస్తారు. అక్టోబర్ 2వ తేదీన శ్రీవారిని దర్శించుకుంటారు. లడ్డూ కౌంటర్, వెంగమాంబ కాంప్లెక్స్ ను పరిశీలిస్తారు. అక్టోబర్ 3న దీక్ష విరమిస్తారు. అనంతరం తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు. మరోవైపు లడ్డూ కల్తీపై సిట్ విచారణ కొనసాగుతోంది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. అంతేకాదు, సనాతన ధర్మ పరిరక్షణ కోసం సాధు సంతులు, పండితులు, హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవారితో ఓ సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలంటూ పిలుపునిచ్చారు. మరోవైపు జనసేనాని ఇచ్చిన ఈ పిలుపుకు హిందూ సంఘాలు పవన్ కళ్యాణ్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. తిరుమల లడ్డూ వ్యవహారంలో గత ప్రభుత్వాన్ని తూర్పార పట్టడంలో హిందుత్వ పార్టీ అయిన బీజేపీ కంటే జనసేనానే కాస్త దూకుడుగా వ్యవహరించారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. మరోవైపు పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనలో ప్రతిపక్ష వైసీపీ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నిరసన వ్యక్తం చేయనున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్ ఓ వారం రోజుల పాటు చేస్తే ఈ సినిమా మొదటి పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి చివరి వారంలో విడుదల చేయనున్నట్టు ప్రకటిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలు కూడా వచ్చే ఏడాదే థియేటర్స్ లో విడుదల కాబోతున్నాయి.